లివర్ మన బాడీలో చాలా ముఖ్యమైన ఆర్గన్. దాని ఫంక్షన్స్ ఏంటంటే మనం ఏ ఆహారం తీసుకున్నా కానీ మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్స్లో దాని ప్రొడక్షన్ ఆఫ్ జ్యూసెస్ అవన్నీ కలిసి ఒక రకమైన మన డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది. చాలాసార్లు అన్నోయింగ్గా చాలా రకరకాల కారణాల వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అదే మన లివర్ ఫెయిల్యూర్ అంటాం. ఆ లివర్ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే మనకు చాలాసార్లు ఈ చిన్న వాటి వల్ల కూడా మన లివర్ డ్యామేజ్ అవుతుంది అని మనకు తెలియదు. ముఖ్యంగా మీరు చూసారంటే మనం చాలాసార్లు పారాసిటమాల్ అనే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. ఈ అసెటమైనోఫెన్ అనేది ఈ ట్యాబ్లెట్ చాలా లివర్ అంటే హై డోసెస్లో మనం తీసుకున్నప్పుడు మన లివర్ని డ్యామేజ్ చేయొచ్చు. ఇంకొకటి ఎందుకు అంటే మనము ఇలాంటి పెయిన్ కిల్లర్స్ అంటే జ్వరానికనో చాలా వాడుతూ ఉంటాం. ఒక లిమిట్ని దాటి మనము పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వాడినా కానీ లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళొచ్చు. రెండోది ఏంటంటే మన కామన్గా ఆల్కహాల్ తాగుతూ ఉంటాం. ఆల్కహాల్ వల్ల ఏమవుతుంది అనుకుంటూ ఉంటాం, కానీ ఆల్కహాల్ ఒక మోతాదు దాటిన తర్వాత డైరెక్ట్గా లివర్ డ్యామేజ్కి కాజ్ చేస్తూ ఉంటుంది. మూడోది చాలా లివర్ అంటే ఎంజైమ్స్ అంటే లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అవుతూ ఉంటే మన ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా లివర్ డ్యామేజ్ చేస్తున్నాం. ముఖ్యంగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనుకుంటూ ఉంటాం, కానీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మించి హెపటైటిస్ జి అంటే మనం ఆహారం తీసుకున్నప్పుడు వాటర్ కంటామినేట్ అయ్యి కంటామినేషన్ వల్ల వచ్చే హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. సో మీరు ఇంకా అధికంగా చూసారంటే మనం వాడే ప్రతి మెడిసిన్స్లో కూడా ఎంతో కొంత అంటే లివర్ డ్యామేజ్ కొంచెం అసోసియేటెడ్ ఉంటాయి. కానీ మనం యాంటీబయాటిక్స్ అన్ని కూడా వెరీ షార్ట్ టర్మ్ వాడతాం కాబట్టి అంతగా డ్యామేజ్ జరిగింది రికవర్ అయిపోతూ ఉంటాయి. ఏ మెడిసిన్స్ అన్న లాంగ్ టర్మ్ వాడుతున్నప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చూసుకొని ఏదైనా ఒక రకమైన ఎఫెక్ట్ ఏమైనా జరుగుతుందా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా రకరకాల కారణాల వల్ల మనకు తెలుసో తెలియకో మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్స్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ ఫిల్టర్ లాగా మన లివర్కి వెళ్ళటం జరుగుతూ ఉంటాయి. పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్స్, ఆల్కహాల్, హెపటైటిస్ బి అండ్ సి ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల హెపటైటిస్ ఈ కూడా ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. కొన్ని మెటల్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం. కొన్ని రకమైన ఆల్టర్నేటివ్ మెడికల్ థెరపీలో కొన్ని మెటల్స్ వాడినప్పుడు అంటే డైరెక్ట్గా మనం మెటల్స్ వాడుతున్నామని కాదు, మనం వాడే హెర్బల్ ప్రోడక్ట్స్లో మెటల్స్ ఎక్కువ ఉన్నప్పుడు అవి వెళ్ళి లివర్లో డిపాజిట్ అయిపోయి ఆటోమేటిక్గా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఆ డ్యామేజ్ ఎందుకు జరుగుతుందో కూడా మనకు తెలియదు. సో అవి డిపాజిట్ అయిపోయి ఆల్మోస్ట్ లివర్ ఎంజైమ్స్ మాత్రం అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ మాత్రం అబ్నార్మల్ కనపడుతూ ఉంటుంది. లివర్ డ్యామేజ్ అంత ప్రాముఖ్యంగా కనపడదు. ఒక స్టేజ్లో ఎటువంటి మెడికల్ థెరపీ కూడా ఆ లివర్ డ్యామేజ్ని రెక్టిఫై చేయలేకుండా అయిపోతూ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకున్న నెక్స్ట్ డేలో బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి, టైర్డ్ విత్డ్రాయల్ సిమ్టమ్స్ ఉంటాయని తెలియకుండా పారాసిటమాల్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఆల్కహాల్ పారాసిటమాల్ చాలా డేంజరస్ కాంబినేషన్. అది ఫల్మినెంట్ హెపాటిక్ ఫెయిల్యూర్కి లీడ్ చేయొచ్చు. అందుకని ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్స్ ఆల్కహాల్ పారాసిటమాల్ కాంబినేషన్ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఏ మెడిసిన్ వాడుతున్నా లాంగ్ డ్యూరేషన్లో లివర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసి దీంట్లో లివర్ ఎంజైమ్స్ ఏమైనా ఎలివేట్ అయినాయా, ఏమైనా అబ్నార్మాలిటీ ఏమైనా వచ్చిందని చూసుకున్నామంటే తప్పకుండా దాన్ని అగ్రవేట్ చేయకుండా ఆ మెడిసిన్ స్టాప్ చేయటము, లేకపోతే ఎంత సివియారిటీని బట్టి లివర్ ప్రొటెక్టివ్గా మనం ఇవ్వగలిగిన మెడిసిన్స్ ఇవ్వటము చేసి మనము సివియర్ లివర్ ఫెయిల్యూర్ వెళ్ళకుండా కాపాడటానికి చాలా ఆస్కారం ఉంటుంది.